సార్ నమస్తే సార్, మీ పేరు? నరహరి లక్ష్మారెడ్డి. ఇక్కడ కరీంనగర్లో ఉంటారా? విద్యానగర్లో ఉంటాను. విశ్రాంత ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మే 13కు తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్, అంటే దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎలా ఉంది అంటే కరీంనగర్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎలా ఉంది పరిస్థితి? అంటే ప్రజలు ఏం కోరుకుంటారు? దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఆల్రెడీ డిక్లేర్ ప్రజలు చేసుకోవడం జరిగింది. తెలంగాణ లోపల కూడా మరి బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కరీంనగర్లో అయితే ఆల్రెడీ ప్రజలు సంజయ్ గారు గెలిచినట్టుగా డిక్లేర్ చేసుకు ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన చూసినట్టుంటే ఇవాళ భారతదేశ ప్రజలు ప్రపంచం లోపలనే తల ఎత్తుకునే విధంగా వారి పరిపాలన ఉంది. ఉదాహరణకు ఉక్రెయిన్తో యుద్ధం జరిగినప్పుడు మరి మన దేశ విద్యార్థులు అక్కడ ఉంటే యుద్ధాన్ని ఆపి పంపించినటువంటి ఘనత మోడీ గారికి దక్కింది. వీళ్ళ ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం భారతదేశానికి కల్పించాలని చెప్పి అనేక దేశాలు కోరుతూ ఉన్నాయి. అంటే ఆ స్థాయికి మన దేశాన్ని తీసుకొచ్చాడు. అదే స్థాయికి కాదు, వారి పరిపాలన లోపల గ్రామాలకు అభివృద్ధి కొరకు అనేక నిధులు ఇచ్చిండు. ఇవాళ మన G20 సదస్సు కూడా మొదటిసారి జరిగింది. ఇక్కడ G20 జరిగింది, అనేకం జరిగినాయి. ప్రపంచం లోపల న్యాయస్థానంలో ఉన్న న్యాయాధికారి కూడా మనవాడే గెలవడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రపంచం లోపల కాదు, ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలము మైనారిటీల కొరకు వాళ్ళ ఓట్ల కొరకు పనిచేసారు. కానీ మోడీ గారు ఆ విధంగా కాదు, ఓట్ల కొరకు కాకుండా ప్రజల సంక్షేమాలు ఏం కావాలి, ప్రజలకు ఏం అందాలని చెప్పి. ఉదాహరణ చూసుకుంటే కరోనా కాలంలో చూడండి, అప్పుడేమో సప్పట్లు కొడితే ఏదో ఎగతాళి చేసిండు. 15 ఆగస్టు రోజు వారు మాట్లాడేటప్పుడు ప్రతి ఇంటికి ఇది బాత్రూమ్ కట్టిస్తా అంటే ప్రధానమంత్రి ఆ మాట ఎందుకు అన్నారు. ఇవాళ చూడండి మరి ఇంటింటికి మరుగుదొడ్లు ఏ విధంగా వచ్చినాయి, స్మార్ట్ సిటీలు ఏ విధంగా వచ్చినాయి. ఇవాళ ఇదంతా కూడా మరి మోడీ గారి యొక్క ఆలోచన. వివిధ దేశాల అధ్యక్షులు కూడా మోకరిల్లి సలాం కొట్టి మా బాస్ అనే పరిస్థితి ఉంది. మనం అమెరికా అధ్యక్షుడు అటువంటి వాడే మోకాలి. కారణం ఏంది, ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు ఉంటే శక్తివంత దేశంగా మారుతూ ఉంటుంది. మరి బలహీనులు గతంలో ఉన్నటువంటి, మరి వారి పేరు చెప్పొద్దు కానీ బలహీనులైనటువంటి ప్రధానమంత్రుల వల్ల భారతదేశము అసలు ఎట్లా అంటే వెనుక పట్టించుకునేవారు లేడు. ఏదైనా సమావేశాలు జరిగినప్పుడు భారతదేశ ప్రజని పట్టించుకునేవారు లేడు. మరి ఆ విధంగా దేశంలో మరి 370 ఆర్టికల్ ఎక్కడైనా భారతదేశంలో ఒక దేశంలో 2 జెండాలు 2 ప్రధానమంత్రులు ఉంటారా? మరి దాన్ని మామూలుగా అంటే ఏమి ఇబ్బంది లేకుండా పరిష్కరించినటువంటి ఘనత మోడీ గారు దక్కింది. 500 సంవత్సరాల పోరాట ఫలితంగా మరి ఎన్నో జరిగినాయి. ఈరోజు ఏమి ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించి ప్రజలతోని గుడి కట్టించిండు. ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి కట్టాలంటే, ఆ విధంగా కాకుండా ప్రజలతోని విరాళాలు సేకరించి ప్రజలతోని అక్షతలు ఇప్పించి మరి మోడీ గారు రామాలయం కట్టించినాడు. దాన్ని కొంతమంది ఎందుకు విమర్శించాలి? నా మతం నాకు గొప్పది, వేరే మతాన్ని విమర్శించడం లేదు. అనేకమైనటువంటి దేవాలయాలను గతంలో పరిపాలించిన ముస్లింలు హిందూ దేవాలయాలను ఊళ్ళగొట్టి వాళ్ళు అక్కడ మసీదులు కట్టుకున్నారు. అక్కడ మన దేవాలయాన్ని కట్టుకుని తప్పేముంది? ఇవాళ మరి ముస్లింలు ఉన్నటువంటి త్రిపుల్ తలాక్ చూడండి, దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు అంటే మొత్తానికి ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ అంటే ఒక చిన్న దేశం కూడా వచ్చి ఇక్కడ బాంబ్ బ్లాస్టింగ్లు కావచ్చు, యుద్ధ వాతావరణం ఉండే. ఇప్పుడు అసంటిది మోదీ గారు వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ కూడా చేసిన పరిస్థితి, దాని గురించి చెప్పండి. సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్ ప్రజలే మాకు మోడీ లాంటి నాయకుడు ఉంటే బాగుండు, ఇవాళ మా భారతదేశంలో కలిస్తే కూడా మాకు బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చింది ఇవాళ. మరి అది మామూలు విషయం కాదు. అది దేశం లోపల మైనారిటీలు కూడా వాస్తవంగా మోడీ గారి పరిపాలన బాగుంది. ఇవాళ ఉత్తరప్రదేశ్ చూసుకున్నటువంటి మైనారిటీలే ఇవాళ బీజేపీ ఓట్లేస్తూ ఉన్నారు. త్రిపుల్ తలాక్ వల్ల మైనారిటీలకు న్యాయం జరిగిందంటారా? చాలా జరిగింది, చాలా. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. వాళ్ళు ఎంత బాధ కొద్ది బురకలు వేసుకుంటున్నారు. ఆ బురకలు తీసేయండి, ఎంత స్వేచ్ఛగా తిరుగుతారు వాళ్ళు. ఖురాన్ ఆ విధంగా చెప్పలే, మతకు స్వేచ్ఛ ఉండాలి, మనకు స్వేచ్ఛ ఉండాలి, వాళ్ళకు ఉండాలని చెప్పింది. ఈ విధంగా మోడీ గారి పరిపాలన గ్రామ స్థాయి వరకు వెళ్ళింది. ఇప్పుడు యూపీలో చూసుకున్నట్టయితే అత్యధిక మైనారిటీలు ముస్లిం ఓట్లు ఉన్న యూపీలో కూడా రెండోసారి బీజేపీ ఘన విజయం సాధించింది. కానీ మిగతా రాష్ట్రాల్లో అసలు పరిస్థితి ఉందా? ముఖ్యంగా తెలంగాణలో ఎలా ఉంది పరిస్థితి? తెలంగాణ లోపల కూడా హైదరాబాద్ లోపల మార్పు వచ్చింది. హైదరాబాద్ ఇక్కడ ఎంఐఎం అనేది ఏం చేస్తుందంటే బీజేపీ గెలవద్దు,
మోడీ గారు రావద్దు అంటే కేవలం వాళ్ళ స్వార్థం కొరకు మతాన్ని ఉపయోగించుకుంటున్నారు. కానీ ప్రజలందరికీ కూడా మోడీ గారు రావాలి, దేశం బాగుండాలి, భయపడుతూ ఉన్నారు. అక్కడ హైదరాబాద్ సిటీలో భయపడుతూ ఉన్నారు. ఈసారి కొద్దిగా మార్పు వస్తుంది, మార్పు తప్పకుండా జరుగుతుంది. దేశం లోపల మైనారిటీలు కూడా మోడీ గారి పరిపాలన మెచ్చుకుంటూ ఉన్నారు, అంగీకరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓట్ లేకుంటే నార్త్ లోపల ముస్లిం యొక్క ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో కూడా ఇవాళ బీజేపీ గెలిచిందంటే బీజేపీ మీద ఆధారం ఉన్నట్టే కదా. కానీ కాంగ్రెస్ వస్తే 370 ఆర్టికల్ మళ్ళీ తీసుకొస్తూ ఉంటుంది. అని పొందా కాంగ్రెస్ ఎందుకు? కాంగ్రెస్ నాయకుడు ఎవరు నాయకుడు? ఇవాళ వాళ్ళు కూటమి పెట్టుకున్నారు. కూటమి పెట్టుకుంటే రాష్ట్రంలల్లో మరి కూటమి పనిచేస్తుందా? ఇవాళ కేరళ లోపల కానీ పశ్చిమ బెంగాల్ లోపల కాంగ్రెస్ని కూడా పట్టించుకుంటుందా? కూటమి లేదు, గీయటం లేదు, ఏదో బాగా వ్యతిరేకత చూపించుకుంటే వ్యతిరేకత అనేది పరిపాలనలో వస్తుంది. కానీ ఇక్కడ వ్యతిరేకత రాలే. కెప్టెన్ లేడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి సమస్య లేదు, అంత ఆయనకు హోదా కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మోడీ గారే ఈ దేశాన్ని పరిపాలిస్తారు. ఓకే, ఇప్పుడు అంటే కరీంనగర్ విషయానికి వస్తే బండి సంజయ్ గారి పాలన ఎలా ఉంది, మొత్తానికి తెలంగాణలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి, దేశవ్యాప్తంగా ఎలా ఉండబోతుంది? గతంలో చూసుకున్నట్టయితే తెలంగాణలో అత్యధిక మెజారిటీ బండి సంజయ్ గారికి వచ్చింది, 89,000 మెజారిటీ. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కూడా వస్తాయి తప్పకుండా. బండి సంజయ్ గారు మరి మొదటి నుంచి ప్రజలలో ఉన్న మనిషి, సమస్యలపైన పోరాటం చేసిన మనిషి. ఉదాహరణ చూసుకుంటా ఉంటే ఒక 317 అనే జీవో తీసిండు, ఉద్యోగ ఉపాధి 317. దాని మీద పోరాటం చేసిండు, రైతుల కొరకు పోరాటం చేసిండు, నిరుద్యోగుల కొరకు పోరాటం, ప్రతి దాని మీద రోజు పోరాటమే, రోజు కలెక్టరేట్ దాన్ని రోజు మరి అనేక సార్లు జైలుకి పోయిండు. అటువంటి నాయకునికి ఓట్లేసి ఎమ్మెల్యే వేరు, ఎంపీ వేరు. ఎమ్మెల్యే అంటే ఇక్కడ ఒక ఉంది, బండి సంజయ్ గారు గెలవద్దు అని చెప్పి ఒక వర్గం ఎప్పటికి కూడా ఓట్లు ఏకపక్షంగా ఒకటే వేసే వరకు ఓడిపోవడం జరుగుతుంది. అది కూడా తక్కువ ఓట్లని ఓడిపోయింది. ఖచ్చితంగా పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ బండి సంజయ్ గారికి వస్తుంది. ఇలా వాస్తవంగా చూసినట్టుంటే మరి కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఎక్కడో ఉందని తీసుకొచ్చిండ్రు ఈ మంత్రి గారు. అసలు ఆయన చేస్తానే ఆలోచన లేని వ్యక్తికి బాగా డబ్బు ఉందని తీసుకొచ్చి ఇవాళ చేస్తుంది తప్ప బండి సంజయ్ గారు ప్రజల మనిషి, తప్పకుండా పోయినసారి కన్నా ఎక్కువ మెజారిటీ వస్తుంది. మన తెలంగాణ లోపల కూడా డబుల్ డిజిట్ అంటే 10 కన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటారు? దేశవ్యాప్తంగా మోడీ గారు చెప్పినట్టు 400 పైనే వస్తుంటాయి, 400 పైనే వస్తుంటాయి. 400 పైన వచ్చిన తర్వాత కూడా అందులో ఒక లిటిగేషన్ ఉంది, అంటే మీ ముందు చెప్పొచ్చు లేదా కానీ కొన్ని దేశానికి సంబంధించిన అంశాల మీద మెజార్టీ లోకసభలో రాజ్యసభలో లేకున్నా కానీ ప్రభుత్వం తీర్మానం చేసి అమలు చేయొచ్చు. అటువంటివి కూడా చేసే అవకాశం, అందుకే భయపడుతూ ఉన్నారు. దేశాన్ని అనేక రుగ్మతలు వాటి పీడిస్తూ ఉన్నాయి. మరి వాటిని పారవాలంటే మోడీ గారి పరిపాలన తప్ప మళ్ళీ తర్వాత కష్టం. వేరే ఏది వచ్చినా కానీ ఈ దేశ ప్రజలకు భద్రత అనేది లేదు. వాళ్ళు చూడండి, కేంద్ర ప్రభుత్వము ఎక్కడన్నా అల్లర్లు అవుతున్నాయా? ఇంత బ్రహ్మాండంగా ఎవరి మీద అవినీతి ఉందా? మామూలు వ్యక్తులు ఇవాళ మంత్రులు లేరు. అదే కాంగ్రెస్ లోపల చూడండి, ఇప్పటికీ ముసలోళ్ళు ఆ దేశాన్ని నాశనం చేసినటువంటి వాళ్ళే ఇంకా అధికారం కావాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా హిందూ సమాజం కూడా ఒకటైతా ఉన్నది. తప్పేం లేదు, హిందూ దేశంలో హిందువులు ఒకటి కాకుండా తప్పేముంది? వేరే వాళ్ళని ఏమి అంటలేము, మైనారిటీలను వాళ్ళని అంటలేం కదా. వాళ్ళకు కూడా అనేకమైనటువంటి వాళ్ళకు లాభాలు కూడా చేసేటువంటి అవకాశం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ 400 పైన సీట్లు వస్తే నమ్మకం అందరికీ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.